హాయ్ ఎవ్రీవన్. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత ఆడిటరీ వర్బల్ థెరపీ అటెండ్ అవుతారు పిల్లలకి. సో, ఎప్పుడైతే మీ పిల్లలు థెరపీ అటెండ్ అవుతారో, వాళ్ళని కంటిన్యూయస్‌గా లిసనింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంచమని చెప్తాము. అంటే చుట్టూ ఎప్పుడూ ఏదో ఒకటి వింటూ ఉండాలి అని. అది ఓన్లీ థెరపీలోనే కాదు, ఇంటి దగ్గర కూడా మంచి లిసనింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంచమని చెప్తాము. సో, అసలు ఈ లిసనింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంచడం అంటే ఏంటి? కంటిన్యూయస్‌గా వింటూ ఉండాలి అంటే ఎలాంటివి ఫాలో అవ్వాలి? బాగా వినిపించాలి, చుట్టూ ఉన్న లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి అంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉంచితే బావుంటుంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్ స్టెప్, కంటిన్యూయస్‌గా ప్రాసెసర్ పెట్టి ఉంచాలి. ఎప్పుడైతే పిల్లవాడు పడుకుంటాడో, ఆ ఒక్క టైం మాత్రమే మీరు ప్రాసెసర్ తీసేస్తారు. మిగతా అంతా టైం ప్రాసెసర్ ఉంచండి. మినిమమ్ 8-10 అవర్స్ డే 1 నుంచి ప్రాసెసర్ పెట్టడం అనేది జరగాలి. జనరల్‌గా ఏం సజెస్ట్ చేస్తామంటే, పొద్దున్నే పాప గాని, బాబు గాని లేచే ఒక 5 మినిట్స్ ముందే ప్రాసెసర్ పెట్టేయండి. అలానే రాత్రి పడుకునే ఇంక నిద్రపోతాడిప్పుడు అనే వరకు కూడా ప్రాసెసర్ ఉంచండి. ఇక కళ్ళు మూసుకుంటే నిద్రే అన్నప్పుడు ప్రాసెసర్ తీయండి. అప్పుడు కంటిన్యూయస్‌గా ఫుల్ టైమ్ తను వింటున్నట్టు. ప్రతి చిన్న సౌండ్ బ్రెయిన్‌కి అందుతుంది. స్టిమ్యులేటెడ్‌గా ఉంటుంది బ్రెయిన్ ఫర్ సౌండ్. కాబట్టి ప్రాసెసర్ కంటిన్యూయస్‌గా పెట్టండి. సెకండ్ టిప్, ఎటువైపైతే ప్రాసెసర్ ఉంటుందో అటువైపు మైక్‌కి దగ్గరగా మాట్లాడండి. ఎప్పుడైతే పిల్లవాడికి డిస్టెన్స్ ఎక్కువవుతుందో, చుట్టూ ఉన్న గాలి మన సౌండ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు క్లియర్‌గా మాట్లాడాలి, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి అని అనుకున్నప్పుడు, పిల్లవాడి దగ్గరగా కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా కూర్చోవడం కంటే, ప్రాసెసర్ ఎటువైపైతే ఉంటుందో, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ వైపు కూర్చోండి. లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వైపు కూర్చోండి. అప్పుడు కంటిన్యూయస్‌గా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది చూడడం తగ్గుతుంది. లిప్ రీడింగ్ ఫాలో అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలానే ప్రాసెసర్ చెవు మీద ఉంటుంది కాబట్టి, మీరు మైక్‌కి దగ్గరగా ఉంటారు. సో, ఆ దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడితే ప్రతి వర్డ్ వాళ్ళకి చాలా క్లియర్‌గా వినబడుతుంది. సో, అలా ప్రాసెసర్‌కి దగ్గరగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో, చాలామంది మనం ఏమనుకుంటామంటే, కాక్లియర్ ఇంప్లాంట్ అయ్యింది కదా! వీళ్ళకి కూడా గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుందేమో అని అనుకుంటాము. కానీ కాదండి. చిన్న పిన్ డ్రాప్ కూడా వినబడుతుంది. క్లాక్‌లో ఉండే టిక్ టాక్ కూడా వినబడుతుంది. అంత సాఫ్ట్ సౌండ్స్ కూడా వినగలుగుతారు. కాబట్టి డే 1 నుంచి సౌండ్స్‌ని ఎగ్జాజరేట్ చేసి మాట్లాడడం చేయకండి. బాల్ అని చెప్పడానికి బాల్ అని చెప్పక్కర్లేదు. బాల్ అని చెప్తే చాలు. అండ్ వాల్యూమ్ పెంచి మాట్లాడాల్సిన అవసరం అస్సలుండదు. మనం ఒక నార్మల్ చైల్డ్‌తో ఎలా అయితే మాట్లాడతామో, అదే నార్మల్ వాల్యూమ్‌లో మాట్లాడండి. ఎప్పుడైతే మనం గట్టిగా మాట్లాడతామో, సౌండ్స్ అన్నీ డిస్టార్ట్ అయిపోయి వినబడతాయి. దానితో క్లారిటీ మిస్ అవుతారు. కాబట్టి మనము నార్మల్ హియరింగ్ పిల్లలతో ఎలా అయితే నార్మల్ వాల్యూమ్‌లో మాట్లాడతామో, అదే నార్మల్ వాల్యూమ్‌లో ఇంప్లాంట్ పిల్లలతో కూడా మాట్లాడొచ్చు. థర్డ్ టిప్, స్లోగా మాట్లాడండి. స్లోగా మాట్లాడింది అంటే సెంటెన్సెస్‌లోనే మాట్లాడండి. కానీ స్లోగా మాట్లాడండి. ఇప్పుడు నేను ఒకవేళ పిల్లోడికి మనం ఇప్పుడు బయటికి వెళ్దాము, వెంటనే చెప్పులు వేసుకో వెళ్ళిపోదాము. ఇలా చెప్పడం కంటే ఇప్పుడు మనం బయటికి వెళ్దాము, చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకోగానే వెళ్ళిపోదాం. నేను సెంటెన్సే మాట్లాడుతున్నాను. కానీ ఫాస్ట్‌గా చెప్పకుండా ప్రతి వర్డ్ క్లియర్‌గా వినిపించేలాగా చెప్తున్నాను. సో, స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ థెరపీలో, స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌లో ప్రతి వర్డ్ క్లియర్‌గా వినపడడం కోసం ఇలా స్లోగా మాట్లాడితే వాళ్ళకి వర్డ్స్ అనేవి బ్రెయిన్‌లోకి ప్రాపర్‌గా రిజిస్టర్ అవుతూ ఉంటాయి. స్లోగా వాటి మీనింగ్ అర్థం చేసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఇలా ఫాస్ట్‌గా మాట్లాడతామో, పెద్దవాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడతామో, వాళ్ళకి క్లారిటీగా వినబడదు. వర్డ్ టు వర్డ్ అర్థం కాదు. కాబట్టి లాంగ్వేజ్ తొందరగా క్యాచ్ చేయలేరు. సెంటెన్సెసే మాట్లాడండి కానీ, స్లోగా వర్డ్ బై వర్డ్ మాట్లాడితే వాళ్ళకి క్లియర్‌గా వినబడుతుంది. సో, సెంటెన్స్‌లో స్లోగా మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్, చుట్టూ ఉన్న నాయిస్‌ని మాక్సిమం తగ్గించడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మనం వాళ్ళతో ఒక యాక్టివిటీ చేయడానికి కూర్చుంటున్నామో, మన గోల్స్ ఏంటో ఇప్పుడు థెరపిస్ట్‌తో మాట్లాడినప్పుడు మీరు ఏం గోల్స్ మీద వర్క్ చేస్తున్నారనేది మీకు క్లారిటీ ఉంటుంది. గోల్స్ వర్క్ జేయడానికి మీరు కూర్చున్నప్పుడు వెనకాల ఏ టీవీనో, లేకపోతే మిక్సీ గ్రైండర్ కిచెన్‌లోనో నడుస్తూ ఉన్నాయనుకోండి, వాటి వల్ల డిస్టర్బెన్స్‌తో పాటు లాంగ్వేజ్ వెళ్తూ ఉంటుంది. సో, దానివల్ల చైల్డ్‌కి అంత
బాగా వినాలనిపించదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. చుట్టూ సైలెంట్‌గా ఉంది కాబట్టి నా మాట మీరు క్లియర్‌గా వినగలుగుతున్నారు. అదే పక్క నుంచి రైల్వే స్టేషన్‌లో ట్రైన్ వెళ్తుందనుకోండి. ఆ సౌండ్‌కి గానీ, లేకపోతే వేరే ఏదైనా మ్యూజిక్ సౌండ్ గానీ ఇట్లాంటివి ఉంటే నా మాట మీకు తక్కువ వినబడుతుంది. సో, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ జరిగే టైంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న నాయిస్‌ని మనం ఎంత తక్కువ పెడితే మాటలు అంత క్లియర్‌గా వినబడతాయి. అప్పుడు వాళ్ళు అంత ఈజీగా గూడా వాటిని క్యాచ్ చేయగలుగుతారు. వాటిని మెమరీలో ఉంచుకోగలుగుతారు. సో, చుట్టూ ఉన్న నాయిస్‌ని మాక్సిమం తక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకొక టిప్. ఎప్పుడు మాట్లాడుతున్నా ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌లో మాటలు రిథమిక్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. టెక్నికల్‌గా మేము దాన్ని సింగ్ సాంగ్ వాయిస్ అంటాము. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలా నార్మల్‌గా మాట్లాడుతున్నాను. మనం చిన్న పిల్లలతో ఎలా మాట్లాడతాము? నీకిది కావాలా? నేను రానా? నీకు ఆకలేస్తుందా? అని చిన్న పిల్లలతో ఇంటోనేషన్ యూజ్ చేసి మాట్లాడతాము. అదే మనం పెద్దవాళ్ళతో మాట్లాడితే ఆకలేస్తుందా? ప్లేట్ తీసుకొచ్చి ఇవ్వనా? అని అడుగుతాము. సో, అలా కాకుండా రిథమిక్‌గా సింగ్ సాంగ్ వాయిస్‌లో మాట్లాడుతూ ఉంటే ఆ వర్డ్స్‌లో ఉన్న వావెల్స్ బాగా క్లియర్‌గా అర్థమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాటిల్లో ఉన్న వావెల్స్ క్లియర్‌గా అర్థమవుతాయో ఆ వర్డ్ మీనింగ్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, ఎప్పుడు మాట్లాడినా రిథమిక్‌గా మాట్లాడండి. దీనికి మీకు వెరీ బెస్ట్‌గా యూజ్ అయ్యేవి రైమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే రైమ్స్ మనం క్రియేట్ చేసినవి కావు. మన దగ్గర ఆల్రెడీ క్రియేటెడ్ రైమ్స్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో కూడా ఉన్నాయి. హిందీ వాళ్ళు హిందీ రైమ్స్ చెప్పొచ్చు, ఇంగ్లీష్ రైమ్స్ వాడొచ్చు, తెలుగులో తెలుగు రైమ్స్ ఉన్నాయి. సో, రైమ్స్‌లో మనకి సింగ్ సాంగ్ వాయిస్‌లో నంబర్ ఆఫ్ వర్డ్స్ వినడానికి స్కోప్ ఉంటుంది. మనం చిట్టి చిలకమ్మ అనే రైమ్ చెప్తున్నప్పుడు ఇనీషియల్‌గా పిల్లలు దానిలో ఉన్న రిథమ్ క్యాచ్ చేస్తారు. తర్వాత దానిలో ఉన్న ఒక్కొక్క వర్డ్ క్యాచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నార్మల్ హియరింగ్ పిల్లలు కూడా ఒక రైమ్ని డే 1 నుంచి వినగానే మొత్తం అర్థం చేసుకోరండి. ఎప్పుడైతే వాళ్ళు రైమ్ వినడం స్టార్ట్ చేస్తారో ముందు దాని రిథమ్ పట్టుకుంటారు. నా 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 అలా దాని రిథమ్ అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రైమ్ ప్లే అయినప్పుడు ఓకే ఈ రైమ్ వస్తుంది అనేది వాళ్ళకి ఆ మ్యూజిక్తో అర్థమవుతుంది. దాని తర్వాత దానిలో ఒక్కొక్క వర్డ్ పట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. సో, ఆ లాస్ట్లో ఏవైతే వర్డ్స్ ఉంటాయో ఫస్ట్ వాటిని పట్టుకుంటారు. తర్వాత ఇంకొక వర్డ్, తర్వాత ఇంకొక వర్డ్, అలా కంటిన్యూస్గా ఒక 1.5 ఇయర్ పడుతుంది ఒక నార్మల్ హియరింగ్ చైల్డ్కే ఒక రైమ్ మొత్తం క్లియర్గా చెప్పడానికి, రిథమ్తో పాటు వర్డ్స్ అన్నీ అర్థం చేసుకొని చెప్పడానికి. కాబట్టి ఆ రిథమ్తో ఉన్న వాటిల్లో సెంటెన్సెస్లో ఫార్మాట్లో ఉండే లాగా ఉంటాయి కాబట్టి రైమ్స్ చాలా హెల్ప్ అవుతాయి. మనం మాట్లాడేటప్పుడు కూడా అదే రిథమిక్గా అదే సింగ్ సాంగ్ వాయిస్లో మాట్లాడుతూ ఉంటే వర్డ్స్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ టిప్, మనం ఏవైనా వర్డ్స్ వాళ్ళకి నేర్పించాలనుకున్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే వాళ్ళకి వర్డ్స్ ఎక్కువ రావాలి అనేది ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. కాబట్టి ఏదైనా బుక్ తీసి ఇదిగో యాపిల్, బనానా, క్యాట్, బాల్ అని మాట్లాడుతూ ఉంటాము. ఎప్పుడైతే మనం వర్డ్స్లో మాట్లాడతామో ఆ వర్డ్స్ని వాళ్ళు సెంటెన్సెస్లో ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ ఇంకొకసారి వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆడిటరీ వర్బల్ థెరపీలో ఎప్పుడైనా సజెస్ట్ చేసేది సెంటెన్సెస్లో మాట్లాడమని. దానిలో మీరు వర్డ్స్ నేర్పించాలి అనుకుంటే ఆ పర్టిక్యులర్ వర్డ్స్ని హైలైట్ చేయండి. మీరు ఏదైనా బుక్ చూపిస్తున్నారు, అందులో మనం బాల్ గురించి చెప్పాలనుకుంటున్నాం. నాకిప్పుడు బాల్ కనిపిస్తుంది, సో నేను ఆ బాల్ అనేది హైలైట్ చేసి చెప్తున్నాను. దాన్నే మనం అకౌస్టిక్ హైలైటింగ్ అని అంటాము. ఇది వన్ ఆఫ్ ద లిస్నింగ్ స్ట్రాటజీ. ఇలా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సో మీరు ఇంట్లో వాళ్ళ లిస్నింగ్ని బెటర్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి దగ్గరగా కూర్చొని ఇదిగో నా దగ్గర బాల్ ఉంది, నీకు కావాలా, మనం బాల్తో ఆడుకుందామా. సో నేను ఎక్కడైనా ఆ పర్టిక్యులర్ వర్డ్ని హైలైట్ చేస్తున్నాను కానీ దాన్ని సెంటెన్స్లోనే చెప్తున్నాను, సెపరేట్ వర్డ్ లాగా చెప్పట్లేదు. సో మీరు పాజ్ చేసుకుంటూ ఒక వర్డ్ని హైలైట్ చేసి మాట్లాడితే వాళ్ళ వర్డ్స్ని కూడా అర్థం చేసుకుంటారు. సో హైలైట్ చేస్తూ సెంటెన్సెస్ మాట్లాడండి. నెక్స్ట్ టిప్ మీకు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ వాళ్ళు ఎలా వింటున్నారు అనేది చెప్తే, నేను మీకు నెక్స్ట్ చెప్పే టిప్ వాళ్ళు ఎలా వింటున్నారు
అలానే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడడానికి మనం ఏం చేయొచ్చు అనే టిప్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారో స్టార్టింగ్లో చాలా తక్కువ మాట్లాడతారు కాబట్టి ఏంటి నాకు వినిపించలేదు అని మనం ఎప్పుడైతే ఇయర్ దగ్గర పాయింట్ చేసి చూపిస్తామో వాళ్ళు ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి కానీ ఇంకొక 2 పదాలు ఎక్స్ట్రా మాట్లాడడానికి కానీ చూస్తారనమాట. అలానే వాళ్ళు ఏదైనా కొత్తగా వింటున్నప్పుడు రీసెంట్గా ఇంప్లాంట్ అయిన వాళ్ళు, ఇప్పుడే ఇంప్లాంట్ అయ్యి హియరింగ్ స్టార్ట్ అయిన పిల్లలతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేజర్గా హియరింగ్ ఎలా ఉంది అనేది తెలియడానికి కానీ, జనరల్గా మీరు చూస్తే మ్యాప్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ వాళ్ళ లిస్నింగ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ హియరింగ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలా ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఏదైనా సౌండ్కి వాళ్ళు అని ఆగిపోతే సడన్గా వెనకాల ఏదైనా గ్లాస్ పడింది, సడన్గా వాళ్ళు స్టార్టిల్ రెస్పాన్స్ ఇస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి దాన్ని చెప్పండి. నీకు వినిపించింది అని వాళ్ళకి చెప్తే ఆటోమేటికలీ ఓకే, ఇది కూడా ఒక సెన్స్, నేను వినడం అనేది జరుగుతుంది, సో ఇది కూడా నేను వినాలి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇనీషియల్గా పెద్ద సౌండ్స్ వింటారు, స్లోగా నార్మల్ సౌండ్స్ కూడా వినడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆల్రెడీ విన్న సౌండ్స్ని నీకు వినిపించింది అని చెప్పండి. ఎప్పుడైతే ఒక సౌండ్ వస్తుంది, వాళ్ళు అక్కడ ఉన్నారు అని మీకు తెలుస్తుందో, హే విను, నీకు ఇప్పుడు వినిపిస్తుంది, మిక్సీ గ్రైండ్ అవుతుంది విను అని చెప్తే ఆటోమేటికలీ వాళ్ళు వినడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసుకుంటారు. సో ఎందుకంటే ఫస్ట్ 1 ఇయర్లో వాళ్ళు కంప్లీట్గా ఆడిటరీ డిప్రైవ్డ్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏం వినలేదు కాబట్టి ఆ సెన్స్ వాడాలి అనేది వాళ్ళకి అలవాటు ఉండదు. సో వాళ్ళకి అటెన్షన్ ఉండదు దాని మీద. మనం వాళ్ళ అటెన్షన్ని సౌండ్ మీదకి తీసుకెళ్తున్నాం. నీకు వినిపించిందా, నువ్వు విన్నావు అని ఇయర్ని పాయింట్ చేసి చెప్పినప్పుడు స్లోగా వాళ్ళ లిస్నింగ్ అనేది, హియరింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు ప్రాపర్గా మ్యాపింగ్ చేయించుకుంటూ అలానే థెరపీ అటెండ్ అవుతూ ఈ లిస్నింగ్ టిప్స్ని, ఇలాంటి ఎన్విరాన్మెంట్ని మీరు ఇంట్లో క్రియేట్ చేసి వాళ్ళతో డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ ప్లే గేమ్స్, అలానే డిఫరెంట్ రొటీన్స్లో ఉండే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసి ఈ లిస్నింగ్ ఎన్వైరన్మెంట్ని, ఈ టిప్స్ని కనుక మీరు వాడితే వాళ్ళ లిస్నింగ్ని బెటర్ చేయగలుగుతారు, అలానే వాళ్ళ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ని కూడా ఇంకొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.